మరి ఈ యొక్క సందర్భంలో మరి ప్రభు రాజు పట్ల బ్లెస్సీ పట్ల కృప చూపి మరి గర్భఫలములు పొందుకొంటకు మరి దయ చూపి ఉన్నాడు. మరి ఆదాము హవ్వలు మొట్టమొదటి బిడ్డ అయినటువంటి కయీనుని కనినప్పుడు మరి హవ్వ జ్ఞాపకం చేసుకుంది. ఏమనంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకొని ఉన్నాను. ఇది యెహోవా దయ, దేవుని యొక్క దయ అని మొట్టమొదట బ్లెస్సీ జ్ఞాపకం చేసుకోవాలి, రాజు జ్ఞాపకం చేసుకోవాలి. కారణాలు మరి హాస్పిటల్లో చేయించుకున్నాం, అది చేసాం, చాలా ఉంటాయి లోక సంబంధంగా. కానీ మొట్టమొదట మరి బ్రదర్ రాజు అండ్ సిస్టర్ బ్లెస్సీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఈ యొక్క మనుష్యుని సంపాదించుకున్నాను. సంపాదన అంటే మనం అనుకుంటాం డబ్బు అనుకుంటాం, ఆస్తి అనుకుంటాం, అంతస్తులు అనుకుంటాం. కానీ దేవుడు మొట్టమొదట మనకి ఇచ్చేటువంటి సంపాదన ఏంటంటే, మరి ఆయన ఇచ్చేటువంటి బహుమానములైనటువంటి స్వాస్థ్యములైనటువంటి బిడలే. హల్లెలూయా. ఆస్తుల్ని కాపాడుకోవడం కాదు, వేరే వేరే వాటిని కాపాడుకోవడం కాదు, ప్రభు మనకిచ్చిన ఈ సంపాదనను మనము కాపాడుకోవాలి, దేవునికి మహిమకరంగా వారిని పెంచాలి. కుమారులు చిల్డ్రన్ ఆర్ అండ్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని ఇక్కడ రాయబడింది కదా. స్వాస్థ్యం అంట. హల్లెలూయా. నీకు శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడిచ్చేది ఏంటంటే బిడలే. హల్లెలూయా. మరి రాజు బ్లెస్సీయే కాదు, ఇక్కడున్న మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము మన బిడ్డలు. ఎంత జాగ్రత్తగా వారిని పెంచాలి కదా. దేవుడు మనకిచ్చాడంటే మనం మరలా అకౌంటబిలిటీ చెప్పాలి. దేవునికి మనం ఎలా చూపించాలి. ప్రభా, నువ్వు నాకు ఈ బిడ్డనిచ్చావు, నేను నీ కొరకు పెంచాను, నీ నామ మహిమ కొరకు, హల్లెలూయా అని ఆ విధానంలో పెంచాలి. హన్నా ఏం చేసింది? తనకు బిడ్డలు లేనప్పుడు తన యొక్క మరి పెనిన్నా ఏం చేసింది? హింసిస్తూ వచ్చిందంట, దినదినము శోధిస్తూ వచ్చిందంట, బాధ పెడుతూ వచ్చినప్పుడు మరి హన్నా ఏం చేసిందంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంది. దేవుడు ఆమె మొర విని ఒక కుమారుని దయచేశాడు. అతని పేరు సమూయేలు. సమూయేల్ని తన స్వార్థం కొరకు పెంచుకోలే. నన్ను చూస్తాడు, నాకు అన్నీ ఇస్తాడు, నాకు గొప్ప పేరు తెస్తాడని పెంచుకోలేదు. కానీ తీసుకెళ్ళి ఏం చేసింది? దేవుని సన్నిధిలో సమర్పించింది. కాబట్టి ప్రభువు మనకిచ్చిన బిడ్డలను ఎలా పెంచాలి అని అంటే, దేవుని కొరకు పెంచాలి. అది దేవుని దయ, దేవుడిచ్చిన స్వాస్థ్యం. లేయా కూడా తను బిడ్డలను పొందుకున్నప్పుడు దేవుడే కదా నాకు ఇచ్చాడు అనుకుంది. దేవుడు నా శ్రమను చూచాడు, నా శ్రమను విన్నాడు, నా యొక్క భర్త నన్ను ప్రేమిస్తాడు అని 3 పేర్లు పెట్టింది కుమారులకి. కానీ ఆమె భర్త ఆమెను ప్రేమించల. ఎవరు ప్రేమించారు? దేవుడు. దేవుని ప్రేమను ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా నీ జీవితంలో జరిగే ప్రతి మేలు దేవుని యొక్క కృప, దయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూచాడు. హల్లెలూయా. లేయా ద్వేషింపబడిందని ఎవ్వరు మనుషులు చూడాల. ఆమె మనసులో ఉన్న వేదన దేవుడు చూచాడు. చూచి ఆమెకు 3 కుమారులు ఇచ్చిన తర్వాత మరి 4వ కుమారుడు యోధా అంటే స్తుతి. ఇక నా భర్త నన్ను ప్రేమిస్తాడు, వాళ్ళు అట్లా చేస్తారు, నాకు ఈ ఘనత వస్తుంది, ఇది కాదు. ఆమె ఏమనుకుందంటే, నేను దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఈ రోజున మరి రాజు అండ్ బ్లెస్సీ ఇద్దరు కూడా దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అది దేవుని నామమునకు ఎంతో మహిమ. ఈరోజే కాదు, మీరు ప్రతి దినము కూడా ప్రభువుని స్తుతించాలి. మీ బిడ్డలను బట్టి స్తుతించాలి. దేవుడు మీకు ఇస్తున్నటువంటి బిడ్డను బట్టి స్తుతిస్తూ దేవుని కొరకు పెంచినప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఈ సమయంలో మరి రాజుని బ్లెస్సింగ్ కూడా ఇద్దరిని ఐ బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆమేన్.